దాంతోపాటుగా తెలంగాణలో రైతు బంధు గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎదురు చూడకుండానే పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 2 క్రాప్స్లలో టక్కమని పడుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందనంటే ఓట్లు వస్తే కానీ రైతు నాట్లకు రాదు, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే వస్తుందనే కాడ ఒక ఇంకా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. అరే పడుతుందేమో, ఎప్పుడు వస్తుందా అని. కానీ తెలిసిన విషయం ఇంటర్నల్గా ఏంటనంటే ఐఏఎస్ల మీటింగ్లో అసలు ఈ రైతు భరోసా అవసరమా, ఈ రైతు భరోసా అవసరం లేదని మా కొడంగల్ వాసులే వినతి పత్రాలు ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారని కొంచెం ఫ్రస్ట్రేట్ అయినట్టుగా ఈ స్కీమ్ మీద. ఎందుకు గత ప్రభుత్వానికే రైతు బంధు మీద బాగా పేరొచ్చిందనా, దీని ఆనవాలు లేకుండా చేయాలనా, ఏం జరుగుతుంది? ఇప్పుడు 4 సార్లు ఎత్తగొట్టాడమ్మా. అవును, ఇప్పుడు 6 సార్లు 5 సార్లు పడేది ఒకసారి. ఇప్పుడు మా ఇంట్లోనే మా మిస్సెస్కి 2 ఎకరాలు ఉంది, నాకేమో 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. నాకు ఒక్కసారి వచ్చింది మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. ఒక్కసారి కూడా అదివరకు కేసీఆర్ గారు ఎలక్షన్లో వచ్చిందని చెప్పి కోర్టు స్టే ఇచ్చి ఆపిన డబ్బు ఉంది కదా అది. తర్వాత మా మిస్సెస్కి ఏమో ఈ మొత్తంలో 2 సార్లు వచ్చింది. అంటే 5 సార్లు ఇవ్వాల్సింది, పాతది కలిపితే 6వ సారి ఇవ్వాల్సింది, 2 సార్లు వచ్చింది. అంటే ప్రతి రైతు కూడా విరక్తితో ఉన్నాడు మాకు. ఎందుకంటే దీనికోసం ఎంతో ఆశతో చూస్తారు. ఈ డబ్బు కేసీఆర్ గారు యాసంగి పంటలకు నవంబర్ మొదటి వారంలోనే ఇచ్చేవాడు, ఈ వర్షాకాల పంటలకు జూన్ మొదటి వారంలోనే వచ్చేది. అది రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే పొలం పనులు చేసుకోవడానికి, విత్తనాలకు నాట్లు వేసుకోవడానికి, కొంత యూరియా డిఏపి కొనడానికి ఇట్లా సబ్సిడీ మీద ఇచ్చినా కొనాలి కదా, ఇట్లా ఉపయోగపడేది. మధ్యలో ఇచ్చినా లాస్ట్కి ఇచ్చినా పెద్ద ఉపయోగపడదు అది. బట్ రేవంత్ రెడ్డి వచ్చినాక అసలు ఎప్పుడు ఇచ్చాడో కాదు, ఇవ్వడమే మానేశాడు. కానీ ఆయనకి ఇచ్చుడే ఇష్టం లేదు అనేది బాగా, దానిపైన చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నాడు. అసలు ఎందుకు ఇవ్వాలి, మరి ఎందుకు ఎక్కువ ఇస్తానని చెప్పావు? కేసీఆర్ 5,000 ఇస్తే నువ్వు 7,500 ఇస్తానని ఎందుకు చెప్పావు? మొన్న కూడా 7,500 ఇవ్వలేకపోతున్నా 6,000 ఇస్తానని ఎందుకు చెప్పావు? అవసరమా? నీకు ఇష్టమే లేదా ఆ ప్రాజెక్టు? అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇచ్చినా కూడా ఓట్లు పెట్టట్లేవు. ఇప్పుడు రేపు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలు జూలైలో పెట్టడానికి కారణం ఏంటంటే ఒకసారి ఎత్తాడు. మళ్ళీ మీరు అన్నారు కదా నాట్లప్పుడు వేయకుండా ఓట్లప్పుడు వేస్తారని. అయితే ఇప్పుడు ఓట్లు వస్తానే కదా మళ్ళీ మండలాలు. ఇప్పుడు ఎందుకు పెడతలేడు అనుకుంటాను మీరు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏమైంది, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. జనరల్గా ఏమనుకుంటాం మనం, వెంటనే అది కూడా పెడతాడు. అయితే ఆడిపోతే ఇప్పుడు ఎదురు తిరుగుతుంది, ఎందుకంటే రైతు బంధు వేయట్లేదు. ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉంటుంది. ఒక 60-70% కుటుంబాలకు భూములు ఉన్నాయి. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకు దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈయన కౌలుదారులకు కూడా ఇస్తాను కదా. భూమి లేని వాళ్ళు కౌలుదారులు చాలామంది ఆశపడ్డారు. అట్లా చెప్తేనే కదా ఓట్లేసి గెలిపించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి కాదు వాళ్ళు, లేదా కేసీఆర్ అంటే ఇష్టం లేక కాదు. ఈయన ఎక్కువ ఇస్తాడు, మన కేసీఆర్ ఇచ్చినట్టుగా ఈయన కూడా ఇస్తాడు. కొద్దిగా ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఎందుకు వేయద్దు ఈయనకు? ఇప్పుడు మోసపేర్లు, గోసపడతాన్లు, ఆ విషయం అర్థమైంది ఆయనకు. ఈ ఒక్కసారి కూడా ఇచ్చినా కూడా వీళ్ళు ఎత్తారో ఏరో. ఒకవేళ మనం ఓట్లు పెట్టే ముందు రైతు బంధు పడాలంటే యాసంగి పంటలకు ఎట్లాగ ఇవ్వలేకపోయినాం. కనీసం ఇట్లా బకాయిలు చెల్లించుకుంటూ పోవాలంటే మొత్తం 4 సంవత్సరాలది ఇవ్వాలి, 4 పంటలది. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఎలక్షన్ల ముందు అంత డబ్బేసి ఇంకొంత ఓట్లు కొనడానికి కొంత వాడుకొని మండలాలకు ఎలక్షన్లకు వెళ్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. బట్ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇదే పెద్ద దెబ్బ అవుతుంది ఆయనకి.